హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు రమ్య టేల్స్. ఏంటండి విశేషాలు? ఈసారి విశేషాల కంటే ఇదొక విషాదమనే చెప్పాలి. విజయవాడ వరదలు గుర్తున్నాయా? చాలా రోజులైంది ఈ వీడియో తీసి. ఇది మా అత్తగారి వాళ్ళ ఊరు అన్నమాట. గన్నవరం దగ్గరలో ఉంటుంది. అక్కడ ఇది ఆ ఊర్లో ఉండే హై స్కూల్. చూడండి ఎలా మునిగిపోయిందో. ఇది వాటర్ లెవెల్ తగ్గాక వెళ్ళామన్నమాట మేము, మా అత్తగారిని మామగారిని చూసి రావడానికి. లక్కీగా వాళ్ళకైతే ఎక్కువ వాటర్ రాలేదు. ఇంకా బాగా వచ్చాయి వాటర్, బాగా మునిగిపోయేదాకా. కొంచెం ఊరు స్టార్టింగ్లో కొంచెం హైట్ తక్కువలో ఉంటాయి కదా హౌజెస్, అవైతే మరీ దారుణమైన పరిస్థితిలో ఉన్నాయి. వాళ్ళనైతే పునరావాస కేంద్రాల్లో ఉంచారు, లైక్ హై స్కూల్స్ అవి. ఇదిగో ఇవే అన్నమాట ఆ ఇల్లు. అసలు ఆల్మోస్ట్ పూర్తిగా నీళ్ళలోనే ఉన్నాయి. ఇప్పుడు ఇంకా తగ్గినాయి. బాగా వచ్చినప్పుడు ఇంకా పూర్తిగా నీళ్ళలోనే ఉన్నట్టు అనుకోవచ్చు మనం. ఆ టైంలో మేము రాలేదులేండి, రిస్క్ ఎందుకులే అని కొంచెం తగ్గాక వచ్చాము. ఇప్పుడు ఈ ప్రాంతం అంతా ఎలా ఉంటుందంటే బుడమేరు కట్ట సైడ్ ఉంటుందన్నమాట. అందుకనే ఆ వాటర్ అంతా ఈ డౌన్లోకి వచ్చేసి ఇక్కడంతా నిండిపోయింది. ఇప్పుడు మీరు చూసేదంతా అదే కట్ట ప్రాంతం అన్నమాట. ఇదిగో నీళ్లు చూసారా ఎంత నిండుగా వచ్చేసాయో, అసలు ఫుల్గా మునిగిపోయాయి. ఇంకా ఆపోజిట్ సైడ్ ఇల్లు అయితే ఇంకా మునిగిపోయినాయి అట. మేము అటు సైడ్ అయితే వెళ్ళలేదు. ఇది ఊరు ఎంట్రన్స్. అక్కడైతే కొంచెం పర్వాలేదు సిచ్యువేషన్ ప్రస్తుతానికి. ఇది వంతెన కూడా మునిగిపోయిందట మొన్నైతే. చాలా పై వరకు వచ్చేసాయి నీళ్ళు, కానీ చాలా చాలా ఇబ్బందులు పడ్డారు. ఇది చాలా తక్కువనే అనుకోవాలి. మిగిలిన ఏరియాస్లో అయితే ప్రజలు కనీసం ఫుడ్డు, బేసిక్ నీడ్స్ కూడా తీర్చుకోలేక చాలా బాధపడ్డారు. ఇది ఏలూరు కాలువ. కొంచెం లోగానే ఉండే వాటరు, అసలు ఫుల్గా వచ్చేటప్పటికి చూడండి ఎలా కనిపిస్తుందో. ఇది ఏలూరు కాలువ, మేము వచ్చే దారిలో ఉంటుందన్నమాట. ఇందులో కూడా ఫుల్గా వాటర్ వచ్చేసాయి. ఏది ఏమైనా మనం నేచర్ని కాస్త జాగ్రత్తగా చూసుకోవాలి. చూసుకోకపోతే ఏం జరుగుతుంది అనేది మనకి 1 డేలో తెలిసిపోయింది. ఎంత ఇబ్బంది పడ్డారో అందరూ. ఎన్ని సంవత్సరాల నుంచి కాపాడుకుంటున్న ఆస్తులు, ఫర్నిచరే కానివ్వండి, వెహికల్సే కానివ్వండి, ఏదైనా కూడా ఒక్కరోజు వర్షానికి అలా పాడైపోయాయి. ఆస్తులనే కాదు, ఫర్నిచర్ అనే కాదు, మనుషులను కూడా నరకం అంటే ఏంటో చూసాము. కరెంట్ లేక, మొబైల్ సిగ్నల్స్ లేక, అయిన వాళ్ళు ఎలా ఉన్నారో తెలియక, అసలు వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారో కూడా తెలుసుకోవడానికి వీలు లేక చాలా ఇబ్బంది పడ్డాము. ఇప్పటికైనా కాస్త రియలైజ్ అయ్యి కొంచెం కాషియస్గా ఉంటే బెటర్ కదా. మనల్ని మనం కాపాడుకున్నట్టే నేచర్ని కాపాడితే. ఇక ఈ వర్షాలకి, క్లైమేట్ చేంజెస్కి మనం హెల్త్ కూడా చూసుకోవాలి, ముఖ్యంగా పిల్లల హెల్త్. వాళ్ళకి స్నాక్స్ పెడదాము అంటే అంత జంక్ ఫుడ్స్, ఇన్స్టెంట్గా ఏది దొరికితే అది కావాలి. చాక్లెట్స్, బిస్కెట్స్, ఏదైతే అది. వాళ్ళకేమో టేస్టీగా కావాలి, మనమేమో హెల్తీగా పెట్టాలి అనుకుంటాం. రెండు సింక్ అవ్వవు. కానీ ఇమ్యూనిటీని బూస్ట్ చేయడానికి డ్రై ఫ్రూట్స్ మాత్రం కంపల్సరీ పెట్టాలి. సో ఇవి వచ్చేసి పంకిన్ సీడ్స్ అనమాట. ఉత్తిగా తినమన్నా, నానబెట్టి తినమన్నా వాళ్ళు తింటారా? పిల్లలు కదండి. అందుకే కొంచెం టేస్టీగా ఉండాలని ఈ ఈజీ రెసిపీని చేసుకుంటాను అనమాట నేను. కొంచెం క్వాంటిటీలోనే తీసుకోవాలి, ఎక్కువ చేసుకుంటే నిలవ ఉండవు. సో కొంచెం అవి తీసుకొని డ్రై రోస్ట్ లాగా చేసేసి, అవి రోస్ట్ అయిన తర్వాత ఇలా వాటర్లో కొంచెం ఎక్కువగానే సాల్ట్ కలుపుతాను. ఒక 2 స్పూన్స్ దాకా కలిపి మిక్స్ చేసేసి, ఇవి రోస్ట్ అయిన తర్వాత కొంచెం ఈ వాటర్ని కలిపేసి మళ్ళీ వేపుతాను అనమాట. కాసేపే, జస్ట్ ఒక 1 మినిట్ దాకా అనుకోండి. అలా వేపటం మూలాన సాల్ట్ అనేది వాటికి పట్టేస్తుంది. సో సాల్టీగా ఉంటుంది. రోస్ట్ చేయటం మూలాన కమ్మగా కూడా ఉంటుంది. ఇందులో పెద్ద రాకెట్ సైన్స్ ఏం లేదండి. ఆ వాటర్ అనేది బాగా డ్రై అయిపోయేదాకా వేపేసి తీసేయడమే. జస్ట్ ఒక్క 1 మినిట్ కూడా పూర్తిగా పట్టదు. ఇంకోండి తీసేసిన తర్వాత ఇలా ఉంటాయి అన్నమాట. కొంచెం వాటి మీద వైట్ లేయర్ అనేది ఫామ్ అవుతుంది. ఇవి పిల్లలనే కాదు, పెద్దవాళ్ళం మనం కూడా చక్కగా ఈవినింగ్ స్నాక్స్ లాగా, నమ్కీన్స్ లాగా తినేయచ్చు. ఎప్పుడు హెల్తీగా నానబెట్టుకొని లేకపోతే రాగా తినాలి అంటే మన వల్ల కూడా కాదు కదా. అప్పుడప్పుడు ఇలా తినడంలో తప్పు లేదు. ఇదిగోండి ఇప్పుడు మీకు కనిపిస్తుంది చూడండి వైట్ లేయర్ అనేది. అదే మనం వేసిన సాల్ట్ అనమాట. సో 2 ఇంగ్రీడియంట్స్తో 2 మినిట్స్ మ్యాగీ నూడిల్స్ లాగా, 2 మినిట్స్ పంకిన్ సీడ్స్ అనమాట.
టేస్టీగా అండ్ హెల్తీగా పిల్లలకి పెట్టే చిన్న రెసిపీ ఇది. మా పిల్లలు మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. గ్రీన్ పప్పులు అనుకుంటా బాగా తింటారు. చూడండి, చక్కగా టీవీ పెట్టుకొని తన ఈవినింగ్ స్నాక్స్ని ఎంత బాగా ఎంజాయ్ చేస్తుందో. ఇంకా ఈ రోజుకి ఇవేనండి నా విశేషాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను.